హలో గైస్, ఎట్లున్నారు అందరూ? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ, షుగర్ ఏం రాలేదు. ఒక క్వశ్చన్ నా కామెంట్స్‌లో, ఇంకా నా ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్‌లో ఒక క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతారబ్బా! ఒకటే ఒక క్వశ్చన్. అదేంటంటే, "అన్న ఏం చేస్తే నాకు జాబ్ వస్తది? అన్న ఏం చేస్తే నాకు ఐటీ సెక్టార్‌లో ఒక మంచి జాబ్ వస్తది? సాఫ్ట్‌వేర్ సైడ్ ఎట్లా ఎంటర్ అవ్వాలి?" అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూనే ఉంటారు నాకు. ఇన్‌ఫాక్ట్ బయట ఎప్పుడైనా ఎవరైనా స్టూడెంట్స్‌ని కలిసినా కూడా ఖచ్చితంగా అడుగుతారు. "అన్న నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. ఏంది ఇప్పుడు బయట జాబులు చూస్తేనేమో పిచ్చెక్కిపోతుంది. అసలు ఆ కాంపిటీషన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలా రెజ్యూమేలో అసలు నాకు తెలియట్లేదు" అని అంటున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, నువ్వు సీఎస్ఈ స్టూడెంట్ అయినా, ఈసీ అయినా, ట్రిపుల్ ఈ అయినా, మెకానికల్ అయినా, కెమికల్ అయినా, సివిల్ అయినా అందరూ ఐటీ జాబ్స్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు మన కోర్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్ అలాంటి ఈసీ వాళ్ళకైతే వాళ్ళకి వాళ్ళ సైడ్ ఎక్కువ జాబ్స్ లేక వాళ్ళు కూడా సరే నేను ఐటీ సైడే వెళ్తా, నేను అక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారు. ఒకటి సిఎస్సి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు. సో పిచ్చ కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. అండ్ కంపెనీస్ ఎట్లున్నాయంటే, ఒకప్పుడు అంటే సరే బీటెక్ చేసినావు, ఓకే సిఎస్సి చేసినావు, బీటెక్ సరే నీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా, జావా వచ్చా, పైథాన్ వచ్చా, సరే పద అన్నట్టు ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేవు కంపెనీలకి నీ బీటెక్ డిగ్రీతో సంబంధం లేదబ్బా. ఓకే, వాళ్ళకి స్కిల్స్ కావాలి. నీ రెజ్యూమేలో నీకు ఆ స్కిల్స్ ఉంటే, నువ్వు ఆ స్కిల్స్ మెన్షన్ చేస్తే, ఇంటర్వ్యూలో నీకు ఆ స్కిల్స్ వచ్చు అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటేనే జాబ్ ఇస్తున్నారు, లేదంటే ఇవ్వట్లేదు. మరి మన కాలేజ్లో ఏమో తెలిసిందే కదా, మన కాలేజ్లో అంటే కంపెనీకి కావాల్సిన స్కిల్స్, ఇండస్ట్రీలో మార్కెట్లో నడుస్తున్న స్కిల్స్ అంత అప్డేటెడ్ అయితే మన కరికులం లేదు మన కాలేజ్లో. సో ఇంత పెద్ద గ్యాప్ ఉంది మార్కెట్లో. అండ్ అందుకే అసలు ఈ గ్యాప్ని ఎవరెందుకు ఫిల్ చేయట్లేదు అని అనుకున్నా. కానీ ఐ జెన్యూన్లీ ఫెల్ట్ దట్ నెక్స్ట్ వేవ్ ఇస్ ట్రయింగ్ జెన్యూన్లీ ట్రయింగ్ టు ఫిల్ దిస్ గ్యాప్, టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్. నేను ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫౌండర్ని కలిసిన, డిస్కస్ చేస్తుండే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న స్ట్రగల్స్ గురించి, అంటే ఎంత కష్టపడుతున్నారు బయట ఒక జాబ్ కోసం అని. అండ్ నాకు అనిపించిండే వీళ్ళు ఒక స్టూడెంట్ ప్రాపర్గా ఐటీ సెక్టార్లోకి వెళ్ళడానికి కావాల్సిన ఒక కరికులం కానివ్వండి, లేదంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ కానివ్వండి, రిసోర్సెస్ కానివ్వండి, ఓకే ప్రాజెక్ట్స్, ఇంకా మెంటర్షిప్, గైడెన్స్, ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉన్నాయి అబ్బా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఇంటెన్సివ్ 3.0 ప్రోగ్రాంలో, సో బేసికలీ ఏంటంటే, నీది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, నీది టెక్ బ్యాక్గ్రౌండ్ అవ్వండి లేదంటే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ అయినా, వీళ్ళు ఈ కరికులంని, ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసిండ్రు అంటే అందరికీ అర్థమైపోతుంది. ఓకే, సో బేసికలీ వీళ్ళకి తెలుసు, వీళ్ళకి కంపెనీలో, బికాజ్ వీళ్ళు కంపెనీస్తో కాన్స్టాంట్ టచ్లో ఉంటారు కాబట్టి ఆ కంపెనీస్కి ఎలాంటి స్కిల్స్ కావాలో అన్నీ అప్డేటెడ్గా తెలుసుకొని వాళ్ళ కరికులంలోకి ఇంటిగ్రేట్ చేసి ప్రాపర్గా అన్నీ ఫౌండేషన్ నుంచి నేర్పిస్తున్నారు అబ్బా. సో దాంతోపాటు రెజ్యూమే మంచిగా డెవలప్ చేపిస్తున్నారు, ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు, ఆ రెజ్యూమేకి యాడ్ చేపిస్తున్నారు ఆ ప్రాజెక్ట్స్. ఇంకా దాంతోపాటు ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, వీళ్ళ హైరింగ్ పార్ట్నర్స్ నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ నడుస్తూ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. ఇలా అంటే ఒక స్టూడెంట్కి ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అనుకుంటే మధ్యలో ఎన్ని బ్యారియర్స్ ఉంటాయో ఆ బ్యారియర్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి, అన్నిటినీ ఓకే ఈ బ్యారియర్ ఉంది, ఈ బ్యారియర్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి, ఓకే ఇలా సాల్వ్ చేయొచ్చు, ఓకే సరే లెట్ సెటప్, అంటే ఈ ప్రోగ్రాంలో ఇది కూడా చేద్దాము అన్నట్టు ఆల్మోస్ట్ అన్నీ ఇంక్లూడ్ చేసిండ్రు అబ్బా. సో అందుకే నాకైతే జెన్యూన్గా అనిపించింది దే ఆర్ రియలీ డూయింగ్ గ్రేట్ అని ఈ ఇందాక చెప్పిన గ్యాప్ ఫిల్ చేయడానికి. అండ్ అగైన్ నేను చూసినా కూడా కొన్ని స్టోరీస్ విన్నా కూడా, స్టూడెంట్స్ నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ నేను రీసెంట్గా విన్నా. దట్ ఒక స్టూడెంట్ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదర్ ఒక నార్మల్ ఇస్త్రీ షాప్ ఉంటుంది, అండ్ వాళ్ళ మదర్ హోమ్ మేకర్. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్. అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. అసలు ఎట్లా చేయాలో, ఏం చేయాలో సరిగ్గా గైడెన్స్ లేక నెక్స్ట్ వేవ్ జాయిన్ అయ్యిండు. అండ్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ డెవలపర్గా ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యా. అది విన్నప్పుడు నాకు మస్త్ హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా రేర్ కదా అట్లా. అంటే అలాంటి స్టూడెంట్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికి రైట్గా గైడెన్స్ ఇస్తే ఆ స్టూడెంట్ ఇంకొక 5-10 మంది స్టూడెంట్స్ని గైడ్ చేయగలుగుతాడు కదా. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి నెక్స్ట్ వేవ్లో. అండ్ ఇంకా నేను మొన్ననే వాళ్ళ Jan 31st ఒక
మెగా ఆఫ్లైన్ డ్రైవ్ అయితే జరిగింది, ప్లేస్మెంట్ డ్రైవ్. చాలామంది స్టూడెంట్స్ ప్లేస్ అయినరు అందులో. అండ్ వాళ్ళ లింక్డ్ఇన్లో కూడా చూసినాం చాలామంది ప్లేస్ అవ్వడం అండ్ నెక్స్ట్ వేవ్ని ట్యాగ్ చేయడం, థ్యాంక్స్ నెక్స్ట్ వేవ్ చాలా హెల్ప్ చేసిండ్రని. సో అది చూసినప్పుడు అనిపించింది దట్ డెఫినెట్గా ఇది స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుందని. అండ్ అలాగే ఎవ్రీ మంత్ 100+ కంపెనీస్ హైర్ చేసుకుంటూనే ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ స్టూడెంట్స్ నుంచి. అండ్ ఆల్మోస్ట్ చాలామంది అంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హైర్ అయినారు ఇప్పటివరకు 2000+ కంపెనీస్లో. సో డెఫినెట్లీ వర్త్ అనిపించింది అబ్బా. అంటే వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి ఒక స్టూడెంట్ సెంట్రిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ మొత్తం ఏదైతే ఉందో, ఒక స్టూడెంట్ అయినా బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఐటీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి అయితే డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది అనిపించింది. అందుకే నెక్స్ట్ వేవ్ వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి అన్నప్పుడు నేను ఒక ప్రమోషన్లో అయితే చూడలేదు. నాకు అనిపించింది ఏంటంటే నిజంగానే, అంటే నేను చూసిన నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపించినాయి కాబట్టే సరే నేను ప్రమోట్ చేద్దాం. మన స్టూడెంట్స్కి తెలిసిందే ఎట్లుంది బయట పరిస్థితి. సో డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. కానీ అగైన్ నేను చెప్పినా కాబట్టి మీరు పక్కా జాయిన్ అవ్వండి అలా ఏం చెప్పను నేను, మీకు తెలుసు దాని గురించి. ఓకే, మీరు కావాలంటే ఒక డెమో సెషన్ నేను ఆ సెషన్ లింక్, రిజిస్ట్రేషన్ లింక్ నా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టిన ఆల్రెడీ. ఓకే, ఆ డెమో సెషన్ మీరు అటెండ్ అవ్వండి, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఏం పైసలు ఏం కట్టక్కర్లేదు. ఆ డెమో సెషన్ అటెండ్ అవ్వండి, మొత్తం చూడండి, మొత్తం వినండి వాళ్ళు ఏం చెప్తున్నారో. ఒక 2-3 అవర్స్ ఉంటుందేమో మ్యాక్సిమం. ఓకే, మొత్తం విన్న తర్వాత దెన్ మీరు డిసైడ్ చేసుకోండి, ఓకే ఇది నాకు రైటా కాదా, ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని. ఓకే, బట్ అగైన్ నా మాటలు వినేసి నేను జాయిన్ అయిపో అని చెప్పను, కానీ డెఫినెట్గా వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అయింది నేను చూసిన. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా, అందుకే నేను చెప్తున్నా మీకు. సో డెఫినెట్లీ డూ రిజిస్టర్. డెఫినెట్లీ అట్లీస్ట్ ఆ డెమో సెషన్ అయినా అటెండ్ అయిపోయి ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు వెదర్ జాయిన్ అవ్వాలా లేదా అనేది. ఓకే, నేనైతే రిజిస్ట్రేషన్ లింక్ నా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెట్టినా. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా మస్తు యూజ్ అవుతుంది. అండ్ లైక్ చేయండి అబ్బా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఏమైనా వేరే డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, ఐ ట్రై టు ఆన్సర్. ఓకే, టేక్ కేర్ దెన్. టిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్. జంపు కట్టి తుర్రు మంటు దారి పట్టి సినిమా గెలిమా చూడాలా.